హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఇవాళ అయితే నేను బెండకాయ ఆలు పెప్పర్ ఫ్రై చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్ కూడా. కిడ్స్ లంచ్ బాక్స్లో కూడా ప్యాక్ చేయొచ్చు, చపాతీ పెట్టేసి, లేదా వైట్ రైస్లో కూడా ప్యాక్ చేయొచ్చు. అంత బాగుంటుంది. చాలా సింపుల్ ప్రొసీజరు, చూసేయండి. సో స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఐరన్ కడాయి యూస్ చేస్తున్నాను. సో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, నేను జస్ట్ ఆవాలు జీలకర్ర వేసానండి. అండ్ ఇంకో విషయం అండి, నేను ఐరన్ కడాయి యూస్ చేస్తున్నాను కాబట్టి ఇందులో చేసే ఐటమ్స్ కానీ రెసిపీస్ ఏవైనా కొంచెం బ్లాక్ కలర్ కనిపిస్తుంది అనమాట. ఇది నార్మలే. ఇంకా ఫైనల్గా మసాలాలు యాడ్ చేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం డార్క్ కలర్ అయిపోతుంది. బట్ ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇది నార్మలే. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్లో అయితే ఏం తేడా ఉండదన్నమాట. జీలకర్ర ఆవాలు వేగాక ఆనియన్ కూడా వేసి బాగా వేపుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. కొంచెం రెడ్డిష్గా అవ్వాలన్నమాట ఆనియన్. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. సో బాగా మిక్స్ చేసుకొని ఒక 1 to 2 minutes మూత పెట్టేసుకుంటాను. టూ మినిట్స్ తర్వాత సో ఆనియన్ కొంచెం బాగా రెడ్డిష్ కలర్లో వచ్చింది. ఇప్పుడు ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాను ఇక్కడ. అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 1 minute మూత పెట్టేస్తాను. 1 minute తర్వాత సో ఆనియన్ పేస్ట్ కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తాను. పసుపు వేసాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా మొత్తం వేసుకుంటున్నాను. అండ్ బెండకాయ వేసిన తర్వాత మనం వెంటనే మూత పెట్టకూడదు. మూత లేకుండానే బాగా జిగురంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 minutes అలాగా జిగురు పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలన్నమాట. సో జిగురు అంతా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేస్తున్నాను అనమాట ఇక్కడ. వాటిని కూడా మిక్స్ చేసుకోవాలి బాగా. కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఇక్కడ. ఒక 3 to 4 minutes మూత పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతుంది. 3 to 4 minutes తర్వాత సో పొటాటో కూడా బాగా కుక్ అయింది. ఇప్పుడు చూడండి, అలాగా అంటుంటే మెత్తగా అవుతుంది. సో కుక్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా చెప్పాను కదా పెప్పర్ ఫ్రై అని చెప్పేసి, దానికి కావాల్సింది పెప్పర్ పొడి, తర్వాత జీరా పొడి, గరం మసాలా, ధనియాల పొడి, అంతే. మీరు స్పైసీగా కావాలనుకుంటే చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయలేదు ఇక్కడ.
కొత్తిమీర, కరివేపాకు కూడా ఫైనల్లోనే యాడ్ చేయాలి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. సో ఆ మసాలాలు పొటాటోస్కి బెండకాయకి అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి. చాలా బాగుంటుందండి ఇది. మా పిల్లలైతే నిజంగా ప్రతి బైట్లోనూ నాకు పొటాటో కావాలి, బెండకాయ కావాలి పెట్టు అని అడుగుతారనమాట. లేదా అలాగే తీసుకొని తినేస్తారు స్నాక్ లాగా, అన్నం పెడుతున్నా కూడా. అంత బాగుంటుంది. సో ఒక 1 మినిట్ మూత పెట్టేశాను. ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసాను ఇక్కడ. చాలా బాగుంటుంది పుల్లగా. అండ్ ఐరన్ కడాయిలో చేసేటప్పుడు చాలాసేపు అలాగే ఉంచకూడదు అనమాట. ఇంకా ఫుల్ బ్లాక్ అయిపోతాయి కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ. వండుకున్న తర్వాత వెంటనే త్వరగా తీసేయాలి, మనము పక్కకు తీసేసుకోవాలి. అంతే అండి, బెండకాయ ఆలు పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలా బాగుందండి.